Hi guys, this is Sai. Welcome to the day-to-day review. India's most anticipated and biggest star cast and biggest hype ఉన్న మన ఇండియన్ మూవీ స్పెషల్లీ తెలుగు మూవీ కల్కి 2898 ఏడి. ఈ మూవీ గురించి చెప్పుకోవాలంటే చాలానే ఉంది. ఇప్పుడే మూవీ చూసి వచ్చాను, రివ్యూ డిస్కస్ చేద్దాం. రివ్యూలోకి వెళ్ళే ముందు ఒక స్మాల్ రిక్వెస్ట్, వీడియోని మొత్తం చూడండి. మీకు రివ్యూ జెన్యున్గా అనిపిస్తేనే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. మూవీ గురించి మాట్లాడుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాగేశ్వర గారికి హ్యాట్స్ ఆఫ్ కొట్టాలి. ఎందుకంటే ఆయన విజన్ అట్లాంటిది. అసలు ఈ ఒక్క మూవీలోనే ఆయన విజన్ ఏంటంటే నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళాడు. ఇంత పెద్ద స్టార్ క్యాస్ట్ని ఒక్క మూవీలోనే పెట్టావిందయ్యా, అసలు చిన్నగా ఒక్కొక్కరిని పెట్టొచ్చు కదా అని ఇట్లా నేను ఫీల్ అయ్యాను మూవీ చూడకముందు. బట్ మూవీ చూసిన తర్వాత ఇంకా నేను అది ఇమాజిన్ చేసుకుంటేనే వేరే లెవెల్ ఉంది. ఎందుకంటే ఇండియాలో ఉన్న స్టార్ క్యాస్ట్లు అంటే పెద్ద పెద్ద హీరోలు కానీ పెద్ద పెద్ద విలన్స్ని కానీ అందరినీ ఈయన సినిమాటిక్ యూనివర్స్లో పెట్టే అవకాశం అయితే ఉంది. అసలు ఇండియాలోనే కాదు, వరల్డ్ వైడ్ ఎంత పెద్ద యాక్టర్లో ఉన్న వాళ్ళందరినీ ఈ సినిమాటిక్ యూనివర్స్లో పెట్టవచ్చు. అంత పెద్ద విజన్తో వచ్చాడు ఆయన. అయితే చూడాలి ఇంకా ముందు ముందు ఏం ప్లాన్ చేస్తాడనేసి. ఆయనకైతే నిజంగా హ్యాట్స్ ఆఫ్. ప్రభాస్ అన్న గురించి మాట్లాడుకోవాలంటే ఫస్ట్ హాఫ్ అంతా కొంచెం ఫన్నీగా డ్యాన్స్ చేస్తూ కొంచెం వింటేజ్ ప్రభాస్ని అయితే చూపించారు. అదైతే ప్రభాస్ ఫ్యాన్స్కి అయితే నచ్చుతుంది, ఎందుకంటే ఆ లుక్స్ మిస్ అవుతున్నాం కాబట్టి. ఇంకా సెకండ్ హాఫ్లో కూడా అమితాబ్ బచ్చన్ గారితో కొన్ని ఫైట్ సీక్వెన్స్ ఉంటాయి, అక్కడ కూడా కొంచెం ప్రభాస్ గారిని ఫన్నీగానే చూపించాడు. ఇంకా చివర్లో కొంచెం సీరియస్గా చూపిస్తాడు అనమాట. ప్రభాస్ అసలు క్యారెక్టర్ని రివీల్ చేస్తారు. ఆ క్యారెక్టర్ ఏంది తెలుసుకోవాలనుకుంటే హాల్కి వెళ్ళండి. అదైతే నిజంగా పూనకాలు వస్తాయి ఆ క్యారెక్టర్ని తెలుసుకుంటుంటే. మీకు ఆ చూపించే విధానం కూడా అంతే ఉంటుంది. సో ఖచ్చితంగా హాల్కి వెళ్ళి చూడండి ఈ మూవీని. ఇంకా అమితాబ్ బచ్చన్ గురించి స్పెషల్గా మాట్లాడుకోవాలి. నాకైతే ఈ మూవీలో కల్కి సినిమాటిక్ యూనివర్స్లో వచ్చిన ఫస్ట్ మూవీ కల్కి 2898 ఏడి. ఈ మూవీలో నాకైతే అమితాబ్ బచ్చన్ గారి హైలైట్ అనిపించింది. ఎందుకంటే ప్రభాస్ గారికి ఒక సూపర్ హీరో క్యారెక్టర్ లానే ఉంటుంది, లైక్ ఐరన్ మ్యాన్ లాగా. ఈ ఫ్లై మూమెంట్స్ కానీ ఫైట్ సీక్వెన్స్లు కానీ ప్రభాస్ అన్నకైతే ఆ బాడీ లాంగ్వేజ్ కొంచెం సెట్ అవ్వలేదు అనిపించింది. ఏదో కొంచెం ఆ బొమ్మ కదులుతున్నా అట్లా ఆ ఫీలింగ్ అయితే వచ్చింది. కానీ అమితాబ్ బచ్చన్ గారికి ఆ బాడీ లాంగ్వేజ్ ఎట్లా ఉందంటే ఒక హాలీవుడ్ స్టంట్ మాస్టర్ వచ్చేసి మూవీలో చేస్తే అట్లా ఉంటుంది, అట్లుంది. అది కూడా ఈ వయసులో చేశాడు కదా, 80 సంవత్సరాల వయసులో చేశాడు కదా. నాకైతే దానికి నిజంగా అమితాబ్ బచ్చన్ గారికి అయితే హ్యాట్స్ ఆఫ్. ఆ ఫ్లై మూమెంట్స్ కానీ ఆ జంపింగ్ మూమెంట్స్ కానీ పర్ఫెక్ట్గా చేశాడు ఆయన. అయితే నిజంగా ఈ మూవీకి అయితే హీరో అమితాబ్ బచ్చన్ గారు అని చెప్పాలి. ఇంకా కమల్ హాసన్ గారి గురించి మాట్లాడుకున్నట్టయితే 2 ముక్కల్లో అయిపోతుంది, ఎందుకంటే ఆయన 2 సీన్లోనే ఉంటాడు. ఆ 2 సీన్లు 3 సీన్లో కానీ చాలా బాగా చూపించారు. స్పెషల్లీ ఆయన వాయిస్ అయితే నాకైతే పిచ్చిగా నచ్చింది. సినిమాలో అయితే కొన్ని క్యామియోస్ అయితే ఉన్నాయి. రాజమౌళి గారు, ఆర్జీవి గారు, విజయ్ దేవరకొండ గారు, వీళ్ళ క్యామియోస్ అయితే ఉన్నాయి. రాజమౌళి గారి క్యామియో అయితే ప్రభాస్ గారి ఫ్యాన్స్కి పండగ. ఎందుకంటే నెక్స్ట్ సినిమా చేస్తున్నాను అనేసి ఒక హింట్ ఇచ్చినట్లయితే అనిపించింది. ఓన్లీ ఈ సినిమా కోసం ఏదో సరదాగా చెప్పుకుంటారులే సినిమా కోసం అనేసి అయితే అనుకోవద్దు. ఎందుకంటే నాగేశ్వర గారి మైండ్ సెట్ చూస్తే ఎప్పుడో చాలా క్రితం ఒక మాట అన్నాడు, కల్కి ఎప్పుడు వస్తుంది సినిమా ఎప్పుడు వస్తుందంటే కొన్ని ప్లానెట్స్ ఎలా అయినాయి, ఒక ఎక్లిప్స్ వచ్చి ప్రపంచం అంతమైపోతుంది అప్పుడు వచ్చింది అన్నట్లయితే చెప్పాడు కదా. సేమ్ ఈ మూవీ కూడా ఆ పాయింట్ మీదే నడుస్తుంది. వన్ ఆఫ్ ది పాయింట్ అనమాట, ఆ పాయింట్ మీద నడుస్తుంది. సో ఆ రాజమౌళి గారి మాటలు అయితే నేను ఫన్నీగా తీసుకోదలుచుకోవట్లేదు. నెక్స్ట్ ఏదో రాజమౌళితో కూడా ఏదో పెద్ద ప్లాన్ చేస్తున్నాడు ప్రభాస్ అన్న. చూద్దాం ఏం జరుగుద్దాం మరి. విజువల్స్ గురించి కానీ సినిమాటోగ్రఫీ గురించి కానీ మాట్లాడుకున్నట్లయితే మనం జనరల్గా హాలీవుడ్ లెవెల్లో ఉన్నాయి, హాలీవుడ్ రేంజ్లో తీసారని మాట్లాడుకుంటాం కదా. అట్లయితే మాట్లాడుకోవద్దండి. ఎందుకంటే ఇక మీదట మనం వాళ్ళతో కంపేర్ చేసుకునే పని లేదు. వాళ్ళే మన సినిమా గురించి గొప్పగా చెప్పుకునే విజువల్స్ అయితే నాగేశ్వర గారు అయితే ప్లాన్ చేశారు. నిజంగా విజువల్స్ కానీ సినిమాటోగ్రఫీ కానీ నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి. గ్రాఫిక్స్ కానీ విఎఫ్ఎక్స్ కానీ అవి కూడా చాలా బాగున్నాయి, పర్ఫెక్ట్గా కూడా వచ్చాయి. అవుట్పుట్ అయితే సూపర్ ఉంది. ఇంకా ఎమోషన్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే బాగానే చూపించారు. ఎమోషన్స్ కూడా బెటర్ అనిపించింది. ఇంకా డ్రామా కానీ యాక్షన్స్ కానీ ఇవి చూడాలనుకుంటే మాత్రం హాల్కి వెళ్ళండి, యాక్షన్ గురించి స్పెషల్లీ. ఎందుకంటే ఆ యాక్షన్ విజువల్స్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటాయి. టెక్నాలజీ బేస్ అయింది కదా, నిజంగా చాలా బాగా అనిపించింది యాక్షన్ సీక్వెన్స్ అయితే. వాటి కోసమైనా మీరు థియేటర్కి వెళ్ళి చూడండి. ఇదైతే ఖచ్చితంగా మొబైల్స్లో చూసేదో లేకపోతే ఓటీటీలో వచ్చాకో ఈ హాల్ ప్రింట్లో చూసే మూవీ అయితే కాదు. ఖచ్చితంగా ఏ విధంగా చూసుకున్నా, ఏ కేటగిరీలో చూసుకున్నా ఇండియా నుంచి ఇదే పెద్ద మూవీ అనేసి నేను పక్కాగా చెప్తాను. అలాంటి మూవీని మొబైల్లో చూస్తాను, హాల్ ప్రింట్ చూస్తాను అనుకుంటే కష్టం. ఖచ్చితంగా హాల్కి వెళ్ళి చూడడానికి ట్రై చేయండి. ఇవాళ కాకపోయినా మీకు కుదిరినప్పుడు ఈ వారంలో వెళ్ళి ఏదో రోజు వెళ్ళి చూడండి. ఇది ఖచ్చితంగా హాల్లో చూడాల్సిన సినిమా. మూవీ రివ్యూ అయితే అది గైస్. నాకైతే సినిమా చాలా బాగా నచ్చింది. మూవీ నాలెడ్జ్ లేని వాళ్ళు చెప్పే మాటలు వినేసి అయితే మూవీని అయితే అవాయిడ్ చేయొద్దు. ఖచ్చితంగా హాల్కి వెళ్ళి చూడండి, మంచి ఎక్స్పీరియన్స్ అయితే పొందుతారు మీరు. అన్ని విధాలుగా అయితే సినిమా చాలా బాగుంది, మంచి అవుట్పుట్ అయితే ఇచ్చారు.
నా రివ్యూ జెన్యున్గా అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టండి, అండ్ ప్రభాస్ గారి ఫ్యాన్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ గైస్, మళ్ళీ కలుద్దాం.